ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇట్స్ గాడ్స్ గ్రేస్ అపాన్ అవర్ లైఫ్స్. మన దేవుని కృప, ఆయనకి దయ వలన మనం క్షేమంగా ఉన్నాం. మరొకసారి దేవుని సన్నిధిలోకి దేవుడు మనం తీసుకొచ్చిన విధానం బట్టి, ఆయన మనకి ఇవ్వబోతున్న వర్తమానాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి కదండి. అంత సాఫీగా సాగదు. అవర్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. ఆల్వేస్ దెర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్. మనకి వాక్యంలో అనేక సంఘటనలు రాయబడ్డాయి. అందులో ఇశ్రాయేల్ గురించిన చరిత్ర మొత్తం అంతా దాన్ని చూసుకుని దాని మీద మన ఆత్మీయ జీవితం కూడా ఆధారపడి ఉంది. ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ దేర్ జర్నీ ఫ్రమ్ ద బిగినింగ్ ఈజ్ ఏ రోల్ మోడల్ ఫర్ అస్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. బిఫోర్ నేను మొదలు పెట్టే ముందు 1 కొరింథీ 10వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదివి దాని తర్వాత మెసేజ్లోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. లెట్ us turn to 1 Corinthians chapter 10. I'll read a few verses. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘం కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించరి. వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలియనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవారింటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకడి. మరియు వారి వలె మీరు వ్యభిచరింపకయు ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకిందము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించరి. మీరు సనుగొకడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగటకే వ్రాయబడి ఉండెను. చివరగా 12వ వచనంలో ఏమంటాడంటే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడుకున్నట్లు జాగ్రత్త పడవలను. This context is about Israel, what all the phases that they gone through. But one single phrase in this is like them. Most of them, how they disobeyed, how they murmured. You should not be like this. Their life is example for us, so that we should be careful that we may stand firm. నిర్గమకాండం అంతా మనం చూస్తే ఈ ఇశ్రాయేలీయులు విడిపించబడడం, తర్వాత కానాను దేశంలో వాగ్దానంలోకి ప్రవేశించడం, వీటన్నిటిని రాయబడి ఉంది. కానీ ఈ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఒక విషయం మన మనసులో పెట్టుకోవాలి. అదేంటంటే, ఇశ్రాయేలీయులకు విమోచకుడిగా నిన్ను పంపిస్తున్నానని మోషే దేవునికి ఆజ్ఞాపించినప్పుడు మోషే ఒక ప్రశ్న అడిగాడు. అదేంటంటే, నన్ను ఎవరి దగ్గర పంపిస్తున్నావు అంటే, ఎవరు నిన్ను పంపించారు, ఆ దేవుడి పేరేంటైనా ప్రజలు అడిగితే నేనేం చెప్పాలి అంటాడు. వెన్ గాడ్ కాల్డ్ Moses questioned God, what shall I answer to the people that who sent you, who is he, what is his name? అంటే మోషేకు తెలియదా దేవుని పేరు, లేదా ప్రజలకు తెలియదా దేవుని పేరు? దేవుడు అంటే ఎవరో ప్రజలకు తెలియదని మోషే భావిస్తున్నాడు. అదే సమయంలో మోషేకు కూడా తెలియదు కాబట్టి నేనేం చెప్పాలని అడుగుతున్నాడు. సో ఇక్కడ దేవుణ్ణి తెలుసుకోవడం అనేది మనసులో పెట్టుకోండి. అంటే ప్రజలకి తెలియదు, మోషేకు కూడా తెలియదు. హియర్ when God called, Moses asked the question, who is God? What shall I answer? So here what we have to keep in our mind is that, who is that God? That is the key thing. At the same time, interestingly, when Moses approached Pharaoh and he asked, our God said, let my people go. Then Moses asked, who is your God? Why should I send them away? So here again, Moses didn't know who is God, and he asked, who is he? అర్థమవుతుంది కదా. మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, ఎవరు ఆ దేవుడు, నేను ఎందుకు పంపించాలి అన్నాడు. సో దేవుడు ఎవరు అని ప్రశ్నించింది, లేదంటే ఆ మనసులో ఉన్నది ప్రజలకు ఉంది, నడిపించబోతున్న మోషేకు ఉంది, పంపించాల్సిన ఫరోకు కూడా ఉంది. సో ఇప్పుడు ఈ గ్రంథం అంతట్లో మనం తెలుసుకుని దేవుడు ఆ ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు. నేనంటే ఎవరో, నా శక్తి ఏంటి, నాకు బలం ఏంటి, నా మహిమ ఏంటి, ఎవరెవరికి కనపరిచాడు, ప్రజలకి కనపరిచాడు అద్భుతాలు చేయడం ద్వారా. ఫరోకు కూడా కనిపించాడు, తెలియపరిచాడు, మోషేకు కూడా తెలియపరిచాడు. బైబిల్ అంతట్లో దేవుడు అంటే ఎవరో ఎక్కువగా వివరించిన గ్రంథం నిర్గమకాండం, ఆయా సందర్భాలను బట్టి. సో గాడ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఆఫ్ ద పీపుల్, దోస్ హూ డోంట్ నో హూ ఈజ్, అండ్ ద లీడర్ హూ డోంట్ నో దట్ హూ రియల్లీ గాడ్ ఈజ్, అండ్ ఆల్సో Pharaoh, the king, who didn't know at all that who God is. So God answered this, all of them
ఇన్ ద ఎక్సడస్. సో మన జీవితంలో కూడా, ఈవెన్ ఇన్ అవర్ లైఫ్, దట్ వీ నీడ్ టు నో దట్ గాడ్ ఈజ్ రివీలింగ్ హూ హీ ఈస్. ఈరోజు మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు సేవిస్తున్న దేవుడు ఎవరు అంటే ఏం చెప్తారు? ఒకసారి పాస్టర్ గారు మాట్లాడి నీవెవరు అని అడిగితే ప్రశ్నకు సమాధానం, నీ పేరు కాదు, నీ ఊరు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ యొక్క స్థితిగతులు కాదు, నువ్వంటే ఎవరో అది మనం తెలుసుకోవాలి. ఆ విధంగానే దేవుడు అంటే మనం ఎవరు మనం తెలియపరచుకోవడానికి ఈ జీవితం సరిపోదు. ఈ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క స్థితిగతులు దేవుడు ఎవరో అని దేవుడు మనం తెలియపరుస్తున్న సంఘటనలే. We have to understand that we really don't know who God who is, and we are keep on serving Him, believing Him, but God has revealed Himself to us. That is the process that you and me are going through. Every situation that is happening in your life, that we need to know that the God is revealing who He is to us. The God whom I am serving, God whom I experience, it doesn't is same with you and what God is experiencing, and you are experiencing. So our process of all that ups and downs in our life, that is the one what ultimate purpose of God is revealing who He is that in our life. అందుకే దానియేలు గ్రంథంలో అంటాడంటే, తమ దేవుణ్ణి ఎరుగు ప్రజలు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. Those who know their God will be strong and they will do miracles and wonders. సో దిస్ మన జీవితంలో అద్భుతాలు, గొప్ప కార్యాలు జరగడానికి ఒకే ఒక ముఖ్యాంశం ఏంటంటే మన దేవుడు ఎవరు అని మనం తెలుసుకోవడం. దేవుణ్ణి ఎరగకపోవడం వలన ఇశ్రాయేలీయులు ఏం చేశారు? అరణ్యంలో 40 సంవత్సరాలు తిరగాల్సి వచ్చింది. దేవుడు వాళ్ళకి చెప్పడానికి, తెలియపరచడానికి అంత సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వారికి దేవుడు అంటే ఎవరో ప్రాక్టికల్గా తెలియపరచడానికి దేవుడు వారిని వాడుకున్నాడు. ఇన్ ద డిజర్ట్, ద జర్నీ ఆఫ్ డిజర్ట్, ఇజ్రాయెల్ కేమ్ నౌ టుక్ 40 years to know who he is. Because each time they faced a problem or a challenge, they questioned Moses. Indirectly they're questioning God. Why God brought us here? Again and again and again and again, these people just keep on questioning God. Who is that we have to know. Even in our life, as days are going well, we praise God. But when things are coming, why God? Why God is allowing this? Why these things are happening to me who I am serving God, if I am serving God? So the God is answering your questions. మనం సనిగే సనుగులకి, దేవుడిపై మన ప్రశ్నించే ప్రశ్నలకి దేవుడు ఊరికనే నెమ్మదిగా ఉండడు. ఆయన దానికి సమాధానం చెప్పి తీరుతాడు. సో ఆ దేవుని సమాధానం పొందుకోవడానికి ఆయా సందర్భాల్లో దేవుడు మన ఆ స్థితిలో తీసుకెళ్తాడు. యోహాను ఒక మాట రాస్తా అంటాడంటే, దేవుడు మన జీవితం పట్ల కలిగిన అంతిమ లక్ష్యం ఏంటి, దేవుని చిత్తం ఏంటి? ఇఫ్ యూ ఆస్క్ నీ పట్ల దేవుని చిత్తం ఏంటంటే మనం ఏం చెప్పగలం? దేవుడు నా జీవితంతో ఏం చేయదలుచుకున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఏంటి జరుగుతుంది? అందరి జీవితాలు ఒకలాగా లేవు కదా. ఇఫ్ ఎట్ ఆల్ యూ సెర్చ్ అండ్ యూ ఆస్క్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, what is real God's will for me and for my life, then John writes what is God's will for you and me ultimately. Please turn with me 1 John chapter 3 verse 1 and 2. మొదటి యోహాను గ్రంథం పత్రిక 3:1-2. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగుదు అనే మాట మనసులో పెట్టుకోండి. అండ్ ఆ ఏలి అనగా అది ఆయన ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దాము, గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదాం. John is telling that we do not really know what is happening to us, but one thing I'm sure, when God reveals, when at the end we will be like Him. So this is the purpose of God for you and me, that we transform into the likeness of Christ, that we may able to continue. We will be just, when we reach the eternity, we will be like God. We will be as He is, so we will be like Him. So ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నీ జీవితంలో నా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశం వెనక ముఖ్య కారణం ఏంటంటే, దేవుడు మనల్ని ఆయన స్వరూపంలోకి మారుస్తున్నాడు. ఇప్పుడు మన ఐగుప్తు దగ్గరికి వస్తే అంటే, ఈజిప్ట్ అంటే ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వస్తాయి. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగాను, తర్వాత ఫరో ఈ లోకాధిపతిగాను, తర్వాత ఇశ్రాయేలీలు లోక ఆశలతో అంటే పోరాడిన విశ్వాసులతోనూ సాదృశ్యంగా ఉన్నారు. When we take this story of Israel is like God's people, those you and me, and the problems that they face is the life that we are going through, every kind of ups and downs. And the Pharaoh is the leader or the king of this world, and Egypt is like represents the world. So let us see what God is teaching us, that through the life of Israel, throughout their journey in the desert,
and that how they fought with the desires of this world. One thing that we need to notice that Israel was again and again were attracted to the Egypt even after they were delivered. విశ్వాసులను మనం విడిపించబడినప్పటికీ ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ అగైన్ అండ్ అగైన్ దేర్ ఫెయిత్ ఈస్ బీయింగ్ టెస్టెడ్. దే ఆర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టు ద వరల్డ్ దే కేమ్ అవుట్. ఇట్ ఈస్ నాట్ మనం రక్షించబడినంత మాత్రాన అన్నింటినీ విడిపించబడడానికి అనేది కాదు, కానీ మనం ఇంకా పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు పాస్టర్ గారు మాట్లాడుతూ ముగింపులో ప్రార్థన చేయమని చెప్పారు కొన్ని అంశాలు. ఏంటి, చాలామందికి ఈ అవసరాలు ఉన్నాయి. ఈ అవసరతలు అంటే మన జీవిత అవసరతలు, కానీ ఇవన్నీ ఒక విధంగా చూసుకుంటే ఒక సవాళ్ళు, దేవుడు మన జీవితంలో ఇచ్చిన సవాళ్ళు. ఇందులో కొంతమంది లోకాశలకు లొంగిపోయి లేదంటే లోకంతో పోరాడలేక ఓడిపోయిన వారు అనేక మంది ఉన్నారు, కానీ జయించి నిలబడిన వారు అనేక ఉన్నారు. ఈ ఇశ్రాయేలుకైతే దేవుడు ఎవరో తెలియదు. వెన్ ఇజ్రాయెల్ ద స్టేట్ ఆఫ్ దట్ టైమ్ దే రియలీ డోంట్ నో హూ గాడ్ ఈజ్. వాట్ ఆల్ దే నో ఈజ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ జేకబ్, గాడ్ ఆఫ్ so and so, but they really didn't experience that God is their God. But we are in a blessed position, we know who he is. That is why we experienced him. So we are in a much blessed position that we can know God and we can live in this life much more stronger and in a better way than Israel gone through. So who is there next to us? God himself is with us, that he's keep on revealing us who he is, that he is on our behalf. So మన ఈ జీవితంలో నడుస్తున్నప్పుడు దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఇస్రాయేల్కి తెలిసిన దానికన్నా మనకు ఎక్కువ తెలుసు కనుక మనం మరింత జయ జీవితం జీవించగలం. ఈ కొన్ని అంశాలు లోకం ఐగుప్తు ఎలాగైతే వాళ్ళని ఆకర్షించిందో, ఏ విషయాల్లో వాళ్ళు ఆకర్షించబడి దేవునికి విరోధంగా తిరుగుబడ్డారో అందువలన ఫలితంగా వాళ్ళు కానాను దేశం, వాగ్దాన దేశం ప్రవేశించలేకపోయారు. కానీ మనకి అంత కష్టం అక్కర్లేదు. దేవుడు మనతో పాటు ఉన్నాడు కాబట్టి, మనం తెలియపరచబడింది కాబట్టి మనం ఇంకా ముందుకి బలంగా కొనసాగిపోగలం. కొన్ని అంశాలు విచ్ సమ్ మ్యాటర్స్ వేర్ అండ్ ఆల్ దే ఫెయిల్డ్ ఆర్ దే ఆర్ అట్రాక్టెడ్ టు ద వరల్డ్, దెన్ దట్ వీ కెన్ అవాయిడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుని ఉద్దేశం దీవించబడాలని, ఆస్వాదించబడాలని, ఫలించబడాలని. మనకున్న అడ్డంకులు ఏంటంటే వాళ్ళకు వచ్చిన అడ్డంకులే మనకు కూడా వస్తున్నాయి. మనం వీటిని జయించగలిగితే, మనం వీటిని జయించాలని ఒక మనసు ఏర్పరచుకుంటే మనం ఖచ్చితంగా దేవుడు ఏ స్థితిలో మనం ఉంచాలనుకున్నాడో ఆ స్థితికి ఖచ్చితంగా వెళ్తాం. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఆర్ అట్రాక్టింగ్ అస్, becoming a hindrances in our journey. Today I'm going to raise those issues, bring forth, so that you will be careful, that then you will be reaching to the destiny that God has decided for you. So ఇక్కడ ఒక్కసారి ఐగుప్తు ఇశ్రాయేల్ని ఏం చేస్తుంది? విడుదల పొందకముందు తమ ఆధిపత్యంలో ఉంచుకుంది కదండి. there is a domination by Egypt on the Israel. Why they were under the domination? Because they reached a stage that thinking that this is our life, there is no deliverance for us. 430 years they were in the bondage by thinking that this is our life, we cannot go out of it. So as long as they thought, they were under the domination of Egypt. It's the same మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మన జీవితంలో ఒక రకంగా ఉండి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు ఇలాగ ఉండాలంటే ఇంతే కావాలన్న లైఫ్ అనుకొని చాలామంది కాంప్రమైజ్ అయిపోతారు. వీ షుడ్ నాట్. మన జీవితంలో గమనించవలసింది ఏంటంటే మనం ఎవరి డామినేషన్ కింద లేము, కేవలం యేసు క్రీస్తు వరకు ప్రభుత్వం కింద మాత్రం. వీఆర్ నాట్ అండర్ ఎనీ డామినేషన్, వీఆర్ ఓన్లీ అండర్ డామినేషన్ అండ్ లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బికాస్ హీ ఓన్ అస్. ఈజిప్ట్ నెవర్ ఓన్స్ అస్. వీఆర్ నాట్ డెప్టర్స్ టు ద ఈజిప్ట్. మనం ఐగుప్తులకు దాసులం కాదు. దాసత్యం నుంచి బయటకు వచ్చిన దాసత్వ మనసు మన నుంచి పోవాలి. కనుక పౌలు ఏమంటాడంటే, మన క్రైస్తవులమైన దేవుని అంగీకరించిన, విడిపించబడిన మన పాప స్వభావం మనలో ఉండడం వలన మనం ఏం చేస్తామంటే మనం దాసుని యొక్క స్వభావాన్ని చూపిస్తుంది. దాసుని స్వభావం అంటే దాసత్వ స్వభావం చూపిస్తాం. ఎఫెసీ గ్రంథంలో 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు పౌలు అంటాడనమాట. ఈవెన్ యాజ్ అ క్రిస్టియన్స్, ఈవెన్ ఆఫ్టర్ డెలివర్డ్, we still have the mentality of the being under domination. We have to come out of it. Paul says in Ephesians chapter 2 verse 1 to 3, తెలుగులో చదువుతున్నాను, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయించు వాయుమండలం మీద సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున ఏంటండి, ద వేస్ ఆఫ్ దిస్ వరల్డ్, ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటారు. వారితో కలిసి మనందరము శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొంచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వల్లే స్వభావ సిద్ధముగా దైవగ్రతకు పాలివారమేంటిమి. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ద మెంటాలిటీ దట్ యు ఆర్
the depth of this world, or you're asked to do certain things of this world and follow this world, you will be under kind of bondage, even after delivered from your sin and your punishment. ఈ యొక్క స్వభావం ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చాలామందికి ఏమనుకుంటారంటే, దేవుని బిడ్డలైనా, దేవుని సేవిస్తున్నా, దేవునితో నడుస్తున్నా, నేను ఏదో చేస్తాను, లేదా నా తల్లిదండ్రుల పాపం నన్ను వెంటాడుతుంది, లేదా దీనికంటే దేవుడు నన్ను దండిస్తున్నాడు అనుకుంటా తప్ప దేవుడు మనల్ని శిక్షణకు గురి చేస్తున్నాడు అనుకో. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ ట్రైన్డ్ అండ్ బీయింగ్ పనిష్డ్. God is training us, teaching us through life experiences that we learn things. We teach our children, but we will not punish them. When we scold them, when we speak loud about them, it doesn't mean that we don't love them, but we are training them. In the same way, God is training and teaching you through the circumstances that are going on, by going through the valleys and shadows of death or darkness, that's saying that God is teaching you something. You are destined to be bold. You're destined to be victorious, not to be afraid. దేవుడు మన దేవుడు ఎంత మంచివాడు. ఆయన మంచి కాపరి. ఆయన మనం పచ్చిక బయలులోంచి మనం నడిపిస్తాడు, శాంతికరమైన జలముల దగ్గర తీసుకెళ్తాడు. అదే సమయంలో ఒక్కొక్కసారి మరణాంధకారపు లోయల్లో కూడా తీసుకెళ్తాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితులు ఏమైనా కానీ ఆయన మన తోడుగా ఉన్నాడు. God may lead us into the green pastures. God may take us through the quiet waters. In a life you will have good and bad. Sometimes God will take you through the difficult challenges that it looks like dark, there is no hope. But one thing we have to remember, in all the situations, God is with us. This is the confidence of the life journey that we are going through. As Israel traveled through the desert, we are traveling in the walk of faith. We face a lot of challenges. So let us see that one more, ఈ విడుదల, ఈ యొక్క గ్రహింపు అనేది మనలో ఎప్పుడు ఉండాలి. I am a free bird in the freedom of Christ. We are not bondage to the world and world systems. We are not designed to be just become a slaves in this world, because we are delivered people. This mentality of the freedom in Christ should set us free. That is why the Bible says, the truth shall set you free. What is the truth? Truth is knowing God. Israel didn't know God well. That is why God has to teach them who God is. But if you don't know who God is after even being delivered, you'll be going through the difficulties until you know who God is for you. రైట్? మన ఫిజికల్గా మనకు జీవితంలో రోగాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, సోషల్ స్టేటస్ కానీ, అవమానాలు కానీ, ఇవన్నీ ఏంటంటే దేవుడు మనకిచ్చిన ప్యాకేజ్. వాటి గుండా వీటన్నిటి నుంచి నన్ను దేవుడు మీదకి తీసుకెళ్తున్నాడు. తల్లగా ఉంచుతాడు కానీ తొక్కగా ఉంచడం అనేది ఒక విషయం మనకి ఏం చేస్తున్నాడు, మనకి స్వతంత్రాన్ని ఇస్తుంది. ఈ విడుదల అనేది మనం ఇంకొక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఇశ్రాయేల్ బందీలుగా ఉన్నారు చాలా సంవత్సరాలు, కానీ వారికి విమోచకుడు ఎక్కడి నుంచి పుట్టాడు? వాళ్ళ నుంచే పుట్టాడు. రైట్? వేర్ డిడ్ ద డెలివరర్ కమ్ ఫ్రమ్ ద ఇజ్రాయెల్ వెన్ దే ఆర్ ఇన్ ద బాండేజ్? దే ఆర్ ఇన్ ద బాండేజ్. గాడ్ రైజ్డ్ ద డెలివరర్ ఫ్రమ్ అమాంగ్ దెమ్. గుర్తుపెట్టుకోండి, మన ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు మనకు ఒక విమోచన మన నుండే వస్తుంది. Did you get that? Even when you are going through difficulties, when you are going through the challenges, God always raise or give a solution within yourself. You have to find your own solution through the word of the Lord. God already set an answer for the trouble or problem that you are going through. It is not somewhere else. It is not in the world. It is not in depending upon someone. It is not upon your intelligence or your trials, but it is within you that God has kept everything within you. It is like a seed has a jungle within itself. So all the solutions for every problem that you have, God gives you. But unfortunately, these people, when the deliverer raised up, they didn't accept him. They didn't see him that as a deliverer. మీ యొక్క జీవిత సమస్యలు వస్తున్నప్పుడు ఆ సమాధానం మీలోనే దేవుడు ఉంచాడు. ఆ సమస్యలకు సమాధానం మనం పొందుకోవాలంటే మనం ప్రశాంతంగా దేవుని మీద ఆధారపడాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనలోనే దేవుడు మనకే ఇచ్చిన సమాధానాన్ని మనం గుర్తించలేకపోవచ్చు. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రజలు ఆయన్ని విమోచకంగా గుర్తించలేకపోయారు. ఇదే మనకు కూడా జరుగుతుంది. మెనీ క్రిస్టియన్స్ ఆర్ ఫెయిలింగ్ అట్ దిస్. గాడ్ ఈజ్ ఆల్రెడీ గివెన్ ఎవ్రీథింగ్ ఇన్ ప్యాకేజ్ ఫర్ సొల్యూషన్స్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ దట్ యూర్ గోయింగ్ త్రూ. దెన్ వీ హ్యావ్ టు సీక్ హిమ్, లార్డ్, and you have to accept it. The people of Israel, they murmured against Moses again and again. The reason is they didn't realize, they didn't know who is God and who is this
deliverer. So we have to trust him that God, you and you alone is my answer. And my answer will come from you. కీర్తనకారుడు అంటాడు కదా, కొండల తట్టు నా కనులెత్తి, ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు కనులెత్తడం అంటే ఎప్పుడైనా ఆపద కలిగిన ఇశ్రాయేలు వాళ్ళకున్న సెక్యూరిటీని చూసేవారు అనమాట. అంటే వాళ్ళు మేము వీళ్ళని హెచ్చరిస్తారని. మనకు కొండల మీద, గుర్రాల మీద, ధనం మీద మన ఆశ కాదు, కానీ మనకు జాబ్ వచ్చేది ఎక్కడి నుంచి? దేవుడి నుంచి. సో మనకి ప్రత్యామ్నాయం అంటే ఇశ్రాయేల్ విమోచించడానికి దేవుడు మోషను ఏర్పరిచినట్టుగా మన జీవితంలో ఒక వ్యక్తినో, ఒక మనలో ఉన్న ఒక శక్తినో, మనలోకి ఇచ్చిన వాక్యాన్నో, దేవుని ఆత్మ దేవుని ఒక దాన్ని ఉపయోగించుకుని దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. మనం దీన్ని గ్రహించినప్పుడు అంటే ఇంకొకటి ఏంటంటే, దేవునికి విమోచించడానికి ప్లాన్ బి అంటూ ఏమీ లేదు. వాళ్ళని ఐగుప్తులోంచి బయటకు తేవడమే దేవుని ఉద్దేశం. వాగ్దాన దేశం తీసుకెళ్ళడం దేవుని ఉద్దేశం. దాన్ని మించిన వేరే ప్రణాళిక దేవునికి ఏమైనా ఉందా? God never has a plan B. God has only one plan of your prosperity, of your reaching to the aim. We should never think that, okay, this is my life, I am going. You should not put an end by thinking that it is not possible. But God has only one plan, and he makes sure that it will take place in your life. సో దేవుడు తన శక్తి ద్వారా, తన యొక్క బలం ద్వారా గొప్ప కార్యాలు చూసి ఆయన ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ మనకు అంటే మన వీళ్ళకి అంత బయటకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆకర్షించబడ్డారో కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయాలు మన జీవితంలో ఉన్నాయేమో మనం చూసుకుందాం. Why people again and again they were attracted to the Egypt is, number one is that they found security in Egypt. They found their security linked with Egypt. నిర్గమాకాండం 14 అధ్యాయం 10-11 వరకు చదువుతాను. Exodus chapter 14 verse 10-11. Here, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చడం చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారి మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితవా? మమ్మల్ని ఐగుప్తులోనే బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా. Now Israel is at the Red Sea. When they looked back, the pharaohs coming to kill them, then they thought that, why you brought us here? We could have, if you left, we could have died there. So that means what? In Egypt, even then we were in a bondage, but we are safe there. How do you think in your life that, okay, where were you? Now you are facing the problem. Now you think back. Each time that you face a problem, you think that life is good, that place is good. That means of course, these people are ignorant about God and their strength. But you and me, don't you know that our God, who is a God who can make way even in the desert, who can make our paths, crooked paths, as a safe way to go ahead, who can divide the sea into the dry land. But we know it, but we're knowing within the knowledge is not enough. We have to, whenever your challenges comes ahead, and you are facing, that you have to put in practice, no, I believe in God, that God will take care of me. దావీదు చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఏమన్నాడు? విశ్వాసంతో, నేను చచ్చిపోను, నేను జీవిస్తాను, నేను దేవుని స్తుతిస్తాను. Even in the death kind of situation, David could able to speak positive thing. No, I will not die, because I am not destined to die. I am not destined to become poor. I am not destined to lose my job. I am not destined to go for poverty or whatever challenges, but my God is sufficient for me. So we have to try to find our security in God first. If you find your security in God, that you will not be shaken by the things that are happening. Whatever may come, I stand firm because my God is with me. We see many people, those who believe, చాలా మంది విశ్వాసాలు బలంగా ఉన్న వాళ్ళు, ప్రార్థన చేస్తున్న వాళ్ళు, మంచి విశ్వాసాలు ఉన్నప్పుడు వారికి ఏదైనా జరిగితే భయపడిపోతారు, రెల్లువలు ఊగిపోతారు, అవిశ్వాస మాటలు మన నోట వస్తాయి. సో వేర్ ఈజ్ యువర్ సెక్యూరిటీ? యూ హ్యావ్ టు షో యువర్ సెక్యూరిటీ in Christ. You have to keep on trust him and believe him, not only when things are going on well, but when things goes wrong. Why things goes wrong in our life? Because God want to test you, and God want to strengthen your own stability in him. ఒక ఉదాహరణ చెప్తాను. చెట్లు బలంగా నీటికి ఎదుగుతాయి కదా. అది ఎదగడంలో ఒక కారణం ఏంటంటే, అవి చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా. గాలి వచ్చినప్పుడు ఊగుతాయి, ఇటు అవుతాయి. ఎదుగుతున్న కొద్ది ఊగినప్పుడు ఏమవుతుందంటే, వేళ్ళు కొద్దిగా పెక్కలించబడి కొద్దిగా లూజుగా అయి చెట్టు ఇటు వంగుతుంది, అటు వంగుతుంది. ఆ ఏర్పడిన గ్యాప్లో
ఏమవుతుందంటే మరింత అంటే వేళ్ళు ఇంకా దూరంగా ఇంకా లోతుగా పాతుకోవడానికి దానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈచ్ టైమ్ ఎ ట్రీ ఫేసెస్ ద విండ్ బ్లోస్ ఆన్ ఇట్, ఇట్ బెండ్స్ సో దట్ ఇట్ రూట్స్ బికమ్ లూజ్. That helps the roots to grow much more deeper. In the same thing happens in our life. Each time that you face something, you become restless, you become kind of non-dependable, or any situation, you find no hope. But that is the situation God uses to make your roots grow stronger in Him. So you trust Him in more, you believe in Him more, so you have to find your stability in God. Second thing, they find pleasures of Egypt is a beneficial than the spiritual life. ఈ నిర్గమకాండం 16:2-3 వరకు, ఎక్సడస్ చాప్టర్ 16 verse 2-3, అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగను. ఇశ్రాయేలు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతేమి, ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములో మమ్మను అక్కడనే తీసుకుని వచ్చిరని అనగా. These people, when they found the hunger, when they found no food for a certain time, they immediately, their thought went back to the Egypt. There we had onions, we had beans, we had this and that. Even then they were in a kind of bondages, but they had enough food. బతుకుంటే బొలసాకైనా తినొచ్చు, కానీ ఇక్కడ ఎందుకు చచ్చిపోవడం? Many times we question for even small things that are happening. Why I'm going through this? Why this illness in my life? Why this lack of money in my time, in time of need? So many, immediately we think that could have been better. The worldly people has more. Those people, those who didn't trust God, they are living happily. Why these things are happening to me? సో ఇశ్రాయేలుకు సుఖభోగాలకు ఆకర్షితులయ్యారు. ఒకటి చెప్పనివ్వండి, ఈ జీవితంలో మనకు కలిగే సుఖభోగాలు ఎంత కావాలి మనకి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉంటే సరిపోతుందా? లేదు, నాకు ఇంకా కావాలి అనుకున్నప్పుడే ప్రాబ్లం వస్తాయి. ద మెయిన్ ప్రాబ్లమ్ దట్ వీ ఫేస్ ఇన్ అవర్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, వీ ఆల్వేస్ వాంట్ మోర్, వీ ఆల్వేస్ వాంట్ సంథింగ్ బియాండ్. ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్ టు వేర్, ఈట్ అండ్ స్టే. ఇఫ్ యూ ఆర్ కంటెంట్ విత్ దట్, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ కమ్ విత్ అస్. వై దెర్ ఇస్ నో కంటెంట్మెంట్? Because dissatisfaction in our life. Why dissatisfaction? Because you didn't find the satisfaction in God. You're not happy enough with what already God has provided you, but you want more and beyond. What God told that if you seek first the kingdom of God, then all things will come. But we want all things first, then we'll seek the kingdom of God. Your faith is not depend upon what you need, but you are not saved to get what you need, but what God wants to give you. మనకు కావాల్సిన దేవుడు దయచేయడం దేవుని చిత్తం, కానీ దేవుని చిత్తం మన పట్ల ఏముంది? నేను నీకు కావాల్సినవన్నీ ఇస్తాను రా బాబు, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. సో వెన్ యూ చేంజ్ ద ఆర్డర్స్, దెన్ యూ క్వశ్చన్ గాడ్. మనకి వాక్యం ఏం చెప్తుందంటే, ఈ భక్తికి జీవనానికి సరిపడిన దానికంటే సమృద్ధిగా దేవుడు మనకు దయచేస్తాడు అండి. ఆయన తన కృప మహాదైశ్వర్యం బట్టి మీ అవసరతలు అన్నీ తీరుస్తాడు. కానీ మన దృష్టి అవసరతల మీద ఉందనుకుందాం. రేపే, ఈ రోజు ఉన్నారు, రేపు ఉంటారా లేదా మీకు తెలియదు కదా. రేపుడు గురించి చింతలు రేపు ఉన్నాయి, అది నేను చూసుకుంటాను. కానీ మీరు ఈ రోజును లివ్ ఫర్ టుడే ఫెయిత్ఫుల్లీ టు ద లార్డ్ and thankful to the Lord until now, who brought you until now with all that you needed. Will He not provide you in the days to come? You're always afraid of things what is not there. You're always wanted things what you do not have it. But praise God for everything that you have. Praise God for whatever may be happening. And you never need to compare yourself with others, because you are unique in the presence of the Lord. Then మూడవ విషయం వాళ్ళని ఆకర్షించింది అంటే ఐగుప్తు దేవతలు. ఐగుప్తులో దేవతలు వాళ్ళని ఆకర్షించడానికి కారణం ఏంటంటే, దేవుడు అంటే ఎవరో వారికి తెలియకపోవడం. ముందే చెప్పాను కదా, తమ సేవిస్తున్న దేవుడు ఎవరో తెలియకపోవడం వలన వీరి దేవతలు కూడా గొప్ప దేవతలేమో అనుకున్నారు. ద పీపుల్ ఆర్ మమ్మడ్ అగేన్స్ట్ మోసెస్ బికాస్ when situation came, they always attracted to the gods of Egypt. మోషే 40 రోజులు కనిపించకపోయేసరికి వాళ్ళకి డౌట్ వచ్చేసింది, మమ్మల్ని నడిపించిన మోషే ఎవరు, దేవుడు ఎవరు, మాకు ఒక దేవుడు చేయంటే అహరోను ఒక దేవుడిని దేవతను తయారు చేసి ఇచ్చాడు. వెంటనే వాళ్ళు పూజించడం మొదలుపెట్టారు. మనల్ని విడిపించి నడిపించి ఇప్పుడు వరకు గొప్ప చేసి, ఆ ఎర్ర సముద్రం దాటించి బండల్లోంచి నీరు రప్పించి ఇంత చేస్తే, ఒక సమస్య వచ్చేటప్పటికి నాకు దేవుడు కనిపించట్లేదు, నాయకుడు కనిపించట్లేదు,
నేను మాకు కనిపించిన దేవుడిని వాళ్ళని నమ్ముతానంటే ఒక్కొక్కసారి మనం చేసేది, మన జీవితంలో మనం చేసేది ఏంటంటే డబ్బు, ధనం కానీ, అందం కానీ, పరపతి కానీ, ఆస్తుపాస్తులు, ఇవే మన విగ్రహాలుగా మనం పూజించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ ఆఫ్టర్ బిలీవింగ్ ద లార్డ్, ఆఫ్టర్ గోయింగ్ అలాంగ్ విత్ హిమ్, when your needs are not met, it is possible that you may look into the gods of this world. What is that? Your wealth, your health, and your possessions, and your various things. But they are not your gods. So they seen the gods of this world as their stability. The స్థిరత్వం, ద స్టెబిలిటీ కూడా వాళ్ళకి కావాలంటే అంటే సంఖ్యాకాండంలో ఒక సన్నివేశం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వారు ఎదోము దేశం చుట్టిపోవాలని హోరు కొండను ఎర్ర సముద్రం మార్గం సాగినప్పుడు మార్గ ఆయాసం చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటగా ఐగుప్తు నుండి మీరు ఎందుకు నన్ను రప్పించుతారు? ఇక్కడ ఆహారం లేవు, నీళ్లు లేవు, చవిసారం లేవు, ఈ అన్నం మాకు అసహ్యమైనదండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దెర్ ఇస్ ఇంట్రెస్టింగ్, ద పీపుల్ ఆర్ ఫెడ్ అప్ విత్ ద ఫుడ్ దట్ గాడ్ హెస్ గివెన్ టు దెమ్. People are fed up with the care that God has given to them. People are fed up with God and His leader. This boring life. Every day, every week I have to go to church. Every time we have to pray. There is nothing newness. But they wanted the old thing. See, Moses, the Pharaoh was their dictator, but they yet lived under the bondage. But here what they want, they didn't like the freedom that God has given. They want stability. They want kind of financial. We think about financial stability, future. What will happen? So, is nothing wrong in acquiring things for the future, caring about your children and their future. But you have to know that God is caring much more than you about your children, about your future. God knew very well. If you lost your job, if you lost something else, if you become sick, God is the one who knew very well everything that is happening. And you should know that God is the one who allowing those things so that you will depend upon Him more and more. Remember this small thing and in your life that everything that is happening, God is trying to get your attention towards Him. God is knocking you and telling that, బిడ్డ, నువ్వు ఆధారపడవలసింది, నమ్మవలసింది ఇది కాదు, నన్ను. వాళ్ళని చూసి వీళ్ళని చూసి నువ్వు నా విశ్వాసంతో కొనసాగడం కాదు, కానీ నన్ను చూసి నన్ను తెలుసుకొని నువ్వు ముందుకు పోవాలి. విమోచించబడిన వారు దేవుడు ఏ దారుల గుండా నడిపిస్తారో వారికి ముందుగా తెలియదు కదా. వీ విల్ నెవర్ నో విచ్ ఆల్ ద వేస్ గాడ్ విల్ లీడ్ యూ. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, విచ్ ఎవర్ వే గాడ్ హీ లీడ్స్ మీ, బట్ హీ విల్ బీ విత్ మీ. వాట్ ఎల్స్ యూ నీడ్ మోర్ దెన్ ద గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ యువర్ లైఫ్, రైట్? డూ యూ వాంట్ ఎనీథింగ్ మోర్? ఇట్ ఈస్ ఈజీ టు సే నో, గాడ్ ఈజ్ ఇనఫ్, బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎవ్రీవన్ మే బీ గోయింగ్ త్రూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్. పీత బాధలు పీతవి కదా, మన బాధలు మనవి ఇంకొకరికి కొంత తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. సో వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ త్రూ ద సిచ్యువేషన్స్ దట్ యూఆర్ గోయింగ్ త్రూ? ఇట్ మే బీ యూ మే థింక్ దట్ నో వన్ ఎల్స్ నో వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. దట్ ఈస్ ట్రూ, బట్ గాడ్ నోస్. హూ ఎల్స్ హ్యాస్ టు సపోజ్ టు నో అదర్ దెన్ గాడ్? దేవునికి తప్పితే ఇంకెవరికి తెలియాలి నీ కష్టాలు, దుఃఖాలు? మనుషులను ఆశ్రయించడం, ధనాన్ని ఆశ్రయించడం, వేరే దాని మీద మనం మనసు పెట్టుకోవడం కన్నా మనం దేవునికి మీద ఆధారపడడం, దేవుని మీదే ఆధారపడడం మనకి ముఖ్యం. వీరంతటికీ దేవుని తెలుసుకోకపోవడం వాళ్ళకి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే వారు సనగడం, ప్రతిదానికి సనిగారు. ఫర్ ఎవ్రీథింగ్ దే మర్మర్డ్ అగేన్స్ట్ గాడ్ అండ్ హిస్ లీడర్. బట్ వై? బికాస్ దే డిడ్ంట్ నో దేర్ గాడ్. నౌ మై క్వశ్చన్, ఐ విల్ స్టాప్ హియర్. What are the situations that you are going through and why? You may tell 110 reasons, but think in this way. What if God designed this in your life to go through this path? Then look unto God, Lord, what shall I do now? This is the challenge for you. In your faith life, ask God, Lord, why it is happening? One thing I know, you are faithful. One thing I know, you will never leave. One thing I know, you always want a prosperity. One thing I know, that you want to bless me. But why these things? If at all there is something that I have to need to learn, that's what exactly God wants. God wants your attention to know who God is and to know what He is trying to teach. With this, just I will drop here so that you think and ask the Lord. Go with this question. God, what do you want me to do? God, what do you want me to learn? So that God will be willing to give you more than what you desire, more than what you're asking, and you will see the wonders of God. Please close your eyes as I close this word, and so that God may work in our lives.
పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధనానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీయులు ప్రభా అరణ్య యాత్ర చేసినప్పుడు వారు నిన్ను తెలియకుండా నేను వెంబడించారు, కానీ నువ్వు వారికి తెలియపరచావు. జరిగిన ప్రతి ఒక్క సంఘటనలో నీవు వారికి ప్రభా ప్రతి అంశంలో ప్రభు నీవు చాలినవాడని నిరూపించావు తండ్రి. మా జీవితంలో మా సహోదరుల ప్రభు ఈరోజు ప్రభు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్య వెనుక నీ యొక్క ఉద్దేశము, నీ యొక్క బలమైన ప్రభు కారణాలు ఉన్నాయి తండ్రి. ప్రభా నీవు మమ్మల్ని ఆశీర్వదించడానికే తప్పితే ప్రభా మమ్మల్ని శప్పించడానికి పిలవలేదు, మమ్మల్ని ఇబ్బంది పడడానికి పిలవలేదు. కానీ మా జీవితంలో ఎదుర్కొంటున్న ప్రభా ప్రతి ఒక్క సవాలును వెనుక నీ యొక్క ఉద్దేశం తెలుసుకునే ప్రభా ఆ యొక్క గుణము, ఆ యొక్క ఆశీర్వాదం మాకు దయచేసి వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క సమస్యకు ప్రభా నీవే పరిహారివి, నీవే సమాధానం ప్రభా. వాటన్నిటినీ మాకు రాబోయే జీవితంలో ప్రభా తెలుసుకొని నేను ప్రభా నిన్ను అతిగా స్తుతించడానికి, బలపరచడానికి ప్రభా మేము బలపడడానికి ప్రభా నీపైన ఇంకెక్కువగా ఆధారపడడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధనామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడతామా? దేవునికి స్తోత్రం.